నమస్కారం రైతు సోదరులందరికీ. నా పేరు హర్షవర్ధన్. నేను మునారా కంపెనీ డెవలప్మెంట్ ఆఫీసర్ని. ఈరోజు మనం అశోక్ అన్న గారి పొలంలో ఉన్నాము. ఒకసారి అన్న ఎంటెక్ వాడిండు, దాని తాలూకా రిజల్ట్ ఎలా ఉందో ఒకసారి అన్న అనేది తెలుసుకుందాం. చెప్పండి అన్న. నేను ఎంటెక్ వాడిన తర్వాత ఈ పిలకల శాతం అనేది చాలా ఎక్కువ వచ్చినాయి. ఇంతకుముందు ప్రీవియస్గా ఊరేసినాం మేము, ఇంట్లో ఎప్పటి నుంచో ఊరేస్తున్నాం. అప్పుడు ఎప్పుడు ఇంత పిలకలు రాలేదు. ఇందులో వేరు కూడా చాలా ఎక్కువ వేరు వచ్చింది. మన చేను గుబురుగా వచ్చింది. ఆ భూమి కూడా చాలా మెత్తగా అయింది వాడిన తర్వాత. మన పిలకలు అనేది ఎక్కువ వచ్చినాయి. మన ప్లస్ హైట్ కూడా పెరిగింది. వరి మన చాలా పచ్చదనం వచ్చింది. మన పైన ఎరుపు కానీ ఇలాంటివి కూడా చాలా తక్కువ అనిపిస్తుంది. సార్ ఈ టైం వరకు మనం వేరే ఏదైనా వాడుతుంటాము ప్రోడక్ట్, మన గుళికలు వేసిన తర్వాత కానీ ఇంకే వేరే ప్రోడక్ట్ ఇస్తారు. మళ్ళీ ఇంక ఎరువులు వాడుకుందాము, కానీ జల్లిన తర్వాత ఎరువుల అవసరం చాలా తగ్గింది. ఎక్కువ తగ్గింది, ఏం వాడలేదు, చాలా తగ్గింది. ఇప్పటికి 20-25 రోజులు అవుతుంది. ఇప్పటికి కూడా ఊరి పచ్చగానే ఉంది. మనకు ఇలాంటి రోగం కూడా ఏం కనిపిస్తలేదు. ఇప్పుడు ఎన్ని పిల్లలు వచ్చాయి అన్న? అప్పుడు చాలా తక్కువ వచ్చాడు. వేరే వాడినప్పుడు 20-25 ఇట్లా వచ్చు. ఇది వాడిన తర్వాత మనకు 40 దాకా వచ్చింది. ఇప్పుడు చాలా బాగుంది. మన వేరు వ్యవస్థ కానీ, షైనింగ్ కానీ, మొక్క షైనింగ్ కానీ, ఎదుగుదల కానీ అన్నీ బాగున్నాయి. చాలా వచ్చింది. ఎక్కువ పిల్లలు వచ్చినాయి. అందరు రైతులు వాడుకోవచ్చు కదా? అందరు రైతులు వాడుకోవచ్చు. మనకు కాస్ట్ కూడా మరీ పెద్దగా ఏం లేదు. దీని రిజల్ట్ బట్టి చూస్తే కూడా కాస్ట్ కూడా పెద్దగా ఏం లేదు. మంచి పని చేసినట్టే మనకు బాగా అనిపిస్తుంది. మస్తు దీన్ని అప్లికేషన్ చేస్తాను. అసలు ప్రయోగం దీని నేత ఉన్నాను. అయితే మళ్ళీ ఇది చేయాలి బాగా అది వాస్తవానికి చేనేసిన నుంచి మీకు రాదు.